చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడంటే 2024లో ఈ రాష్ట్రంలో మాలలు మాకు ఓట్లు వేయలేదు అని మాట్లాడతాడు. 2024లో ఈ రాష్ట్రంలో మాలలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయకపోతే అన్ని సీట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు చెప్పండి? కొత్త మాదిగ సోదరులు ఓట్లు వేస్తేనే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సీట్లు వచ్చినాయా? కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందా? చెప్పండి. న్యాయం అన్యాయం ఆలోచించండి. ఈ నెపంతో మాలల మీద ఒక కక్షపూరిత ఆవేశంతో అనగదొక్కాలని ఒక దురుద్దేశంతో విషపూరితంగా మీరు రావటం దేశంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేశారు. ఓకే, సరే, ఈ వర్గీకరణ మేము న్యాయబద్ధంగా న్యాయ పోరాటం చేసి దాన్ని ఎదుర్కొంటామని చెప్పి మేము అనుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ 70 లక్షల మంది మా మాలలో ఓట్లుంటే, కనీసం 30-35 లక్షల మంది మాదిగల ఓట్లుంటే ఏ న్యాయం అన్యాయం అనేది లేకుండా ఇక్కడ ఏపీపీఎస్సీ సభ్యుడిగా మాదిగ సోదరుడు ప్రొఫెసర్ శ్రీధర్ అనే అతనికి అవకాశం ఇచ్చారు. సరే, మేము దాన్ని ఆనందం వ్యక్తం చేశాము. ఆ తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్గా మరి జవహర్ గారికి మాజీ మంత్రివర్యులు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చారు. ఈ మంత్రివర్గంలో ఒక కీలకమైనటువంటి పదవి హోంమంత్రి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిత గారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో వర్గీకరణకు జీవోకు ముందు మన ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల నియామకానికి ఇచ్చినటువంటి పోస్టుల్లో ఇస్తే వాటిల్లో ఈ వర్గీకరణ చేసి వాటిని సవరించమంటారు. ప్రభుత్వము జీవో నెంబర్ 46 విడుదల చేసింది. ఈ 46ను సవరించి ఈ ఎన్నికలు ఈ నోటిఫికేషన్ ముందేసినటువంటి ఉద్యోగాల్లో కూడా సవరించి వర్గీకరణ ప్రకారం చేయండి అని అంటారు. ఎంత అన్యాయంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది. ఏమాత్రం అదేమంటే మాట్లాడితే మాలల్లో ఐకమత్యం లేదు, వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండరు, మనం ఏం చేసినా చెల్లుతుంది, వాడు ఎవరు ముందుకు వచ్చేది లేదు, ఎక్కడెళ్ళు అక్కడే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, మరి పత్రికల ప్రకటనలు ఇయటమే కానీ ఒక తాడి మీదకి వచ్చి ఎదుర్కోలేరు అని అంటారు. మాలలంటే ఏమనుకుంటున్నారు మీరు? మేము ఎన్ని రకాల నాయకులున్నా, ఎంతమంది నాయకులున్నా, ఎంతమంది మా రాష్ట్ర అధ్యక్షులున్నా, దేశాధ్యక్షులున్నా, ఎంతమంది నాయకులున్నా ఏం జరుగుతుంది? లాస్ట్కి వచ్చేసరికి మా ఐకమత్యానికి ఎవరు కూడా ఆగలేరు. మేమందరం కలిసికట్టుగా ఒకసారి ఉద్యమంలోకి వస్తే న్యాయాన్యాయాలు ఆలోచించండి. ఎందుకు 19 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వము ఏం చేసింది? దళితులకు అన్యాయం చేసింది, మన యొక్క అభివృద్ధి కుంటుపడేటట్టు చేసింది, కార్పొరేషన్లో నిర్వీర్యం చేశాడు, సంక్షేమ పథకాలు పక్కదారి పట్టించాడు, మనకున్నటువంటి పథకాలు మొత్తం ఎక్కడ నిర్వీర్యం చేసి పడేస్తే మనకు అన్యాయం జరుగుతుంది, మనకు కుంటుపడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు వస్తే బాగు చేస్తాడు అనుకొని మరి 24లో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసుకొని ఈ విధంగా గెలిపితే మాకు ఓట్లు ఇలా వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు